నిన్న నేను పోస్ట్ చేసిన వీడియోకి ఒకళ్ళు కమెంట్ చేశారు, ఎప్పుడు నాన్ వెజ్ వండుతారు, బోర్ కొట్టదా అని. మన సబ్స్క్రైబర్స్ నా ఛానల్లో ఎక్కువగా నాన్ వెజ్ రెసిపీస్ నే చూస్తారు. మన వ్యూవర్స్ ఎక్కువగా ఏది ఇష్టపడి చూస్తే దానికి రిలేటెడ్ గానే మేము వీడియోస్ చేస్తాం అనమాట. యూట్యూబర్స్ ఎవరైనా కూడా నాన్ వెజ్ ఎక్కువగా వండినా, అందులో చికెన్ బాగా వండినా కూడా ఎప్పుడు ఒకేలాగా ఉండం కదా, అందులోనూ రోజు అదే తినం కాబట్టి సో మాకైతే బోర్ కొట్టదు. ఎంత మాకు నచ్చిన వ్యూవర్స్ ఇష్టంగా చూసిన ఫుడ్ విషయంలో ఎప్పుడు జాగ్రత్తగానే ఉండాలి. ఒక పూట హెవీగా తిన్నాం అనుకోండి, వెంటనే ఏదో రకంగా కంట్రోల్లో పెట్టాలి. నెక్స్ట్ సలాడ్ లాంటిది కానీ, ఫ్రూట్స్ కానీ తిని, లేదా జ్యూస్ కానీ తీసుకొని ఫుడ్ స్కిప్ చేసేసేయాలి. అట్లా చేస్తూ మేనేజ్ చేస్తూ ఉండాలన్నమాట. నేను ఇంతకు ముందు జిమ్ కి వెళ్ళేదాన్ని, అంటే కుకింగ్ ఛానల్ వల్ల ఏదంటే తినాల్సి వస్తుంది, ఓవర్ వెయిట్ అయిపోతానేమో అని చెప్పేసి వెళ్తుండే అనమాట. పిల్లల స్కూల్ కి హాలిడేస్ ఇవ్వడం వల్ల మానేశాను. బట్ ఏ ఫుడ్ ఎంత తీసుకోవాలి అని అశ్విన్ గారి సజెషన్స్ తీసుకుంటున్నాను అనమాట. ఇంకొంతమంది అంటున్నారు, నీ జీన్స్ అట్లాంటిది, ఎంత తిన్నా లావ్ అవ్వవు అని అంటున్నారు. ఓవర్ గా తింటే ఏ జీన్స్ పనిచేయదు, ఎవరైనా లావ్ అవుతారు. ఫుడ్ కంట్రోల్ అనేది ఎవరికైనా ఖచ్చితంగా ఉండాలి. వర్కౌట్ చేయకపోయినా ఇంట్లో ఉండి మనం రెగ్యులర్ గా తినే ఫుడ్ తింటూ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఫిట్ లైఫ్ విత్ అశ్విని గారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ మంత్ 9th న్యూ సెషన్ కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి.